వాస్తవంగా అమెరికా ఇప్పుడు హార్ముజ్ జలసంధి మీద పెత్తనం చేద్దాం అనుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా పెత్తనం చేద్దాం. అదైతే గనక ఇరాన్ జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ప్రాక్టికల్‌గా అమెరికా గ్యారంటీ ఈ చైనాతో గొడవ లేదా ఇప్పుడు ఇరాన్ గొడవ వీటన్నిటి ద్వారా ఇప్పుడు కొత్త ఆలోచన చేస్తది. కానీ అది ఆలోచన చేయడం ప్రపంచానికి ప్రమాదం. ఎందుకంటే ఇప్పుడు జలసంధులు నేను ఇంతకు ముందే ఒక వీడియో కూడా చేశా. ఏ ఏ జలసంధులున్నాయి, ఆయా జలసంధుల దగ్గర ఎట్లాంటి పరిస్థితి ఉంటదన్నది. అమెరికన్ సైన్యం ఆయా జలసంధుల దగ్గర దిగి, ఆ జలసంధులు గనక తన అధీనంలోకి తీసుకుంటే ప్రపంచం మొత్తాన్ని వణికించొచ్చు. దానికి సాక్ష్యం ప్రపంచంలో పెద్దగా ఆయుధాలు అంటే సైన్యం ఉన్నారు తప్పించి, పెద్ద అనుభవం లేనటువంటి ఇరాన్నే హార్ముజ్ జలసంధిని దిగ్బంధిస్తే ప్రపంచం మొత్తం తిప్పలబడింది. అట్లాంటిది అమెరికా దిగ్బంధిస్తే, అణ్వాయుధాలు కలిగిన దేశం దిగ్బంధిస్తే ఎంత ప్రమాదకరం అవుతుంది? అది ఇప్పుడు సంకేతం మనకి ఆలోచించాల్సినటువంటిది. స్వేచ్ఛాయుత వాయు, జల ప్రయాణాలు ఉండాలి. అలా లేకపోతే ప్రపంచం మొత్తం బ్లాక్ మెయిలర్ల చేతిలోకి వెళ్తుంది. అమెరికా లాంటోళ్ళ పెత్తనమో, ఇరాన్ లాంటోళ్ళ పెత్తనానికో గనక మనం వాళ్ళ మీద మత ప్రేమతోనో లేదా మోడీ మీద ద్వేషంతోనో మద్దతిస్తే భవిష్యత్తులో దానివల్ల నాశనం అయ్యేది మనం కూడా.